అంతా మనం కావాల్సిన వ్యక్తులతో మనకు కావాల్సిన వ్యక్తి ఆయన. గతంలో ఒకసారి ఇదే విధంగా ఆయన టికెట్ రాకుండా జరిగింది. ఆ టైంలో మేము ఆయన ఇమీడియట్గా పోటీ చేసినారు. మనమంతా ఖర్చు చేద్దామని చెప్పి మా మేడం చూసుకొని ఆయన ఆమె చేసినారు. ఆ టైంలో అనంతపురం జిల్లాలోనే పెద్ద రాజకీయ నాయకుల నుంచి మాకు బెదిరింపులు వచ్చినాయి. అయినా కానీ మేము ఆ రోజు భయపడలేదు. అన్న కోసమే పనిచేసినాము. అదేవిధంగా ఈరోజు కానీ అదే చరిత్ర పునరావృతం అయితే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. అన్న గురించి నాకు తెలుసు. ఆయన డ్రైవర్గా పనిచేసిన నేను గతంలోనే నాకు నిస్వార్థంగా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ నగర్ 1వ వార్డప్పుడు 10,000 చిల్లర ఓట్లు ఉంటే మా కాళీవాసులు పోయి అడుగుతానే వెంటనే నాకు టికెట్ ఇచ్చి నీకు డబ్బు సాయంగా నేనే చేస్తాను. ఏమంటే నా దురదృష్టము ముగ్గురు పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో నాకు ఆ రోజు టికెట్ రాలేదు. కాకపోతే ఈరోజు అన్న ఏ అడుగుచాడలో నడుస్తామని చెప్తున్నాము. నా వ్యక్తిగతంగా నేను ఇప్పుడు పార్టీ దీంట్లో ఎక్కువ కేటాయించలేకపోయినా నాకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆయన ఈరోజు ఏ విధంగా చేద్దామంటే ఆ విధంగా నా వ్యక్తిగతంగా నా సొంతంగా నేను ఆయనకు 400 ఓట్లు వేయించుకొని ఇది చేయగలనని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మైనార్టీ నగరాధ్యక్షుడు